హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సరదాగా కాసేపు ఎ సెలబ్రిటీ టాక్ షో. ఈరోజు మన టాక్ షోలో అతిథిగా మన స్టూడియోకి వచ్చేసారు. మీ అందరికీ బాగా సుపరిచితం, ఊహలు గుసగుసలాడే సీరియల్లో నెగిటివ్ రోల్తో అద్దరగొడుతున్నటువంటి ఆర్టిస్ట్ జయకృష్ణ గారు మనతో ఉన్నారు. తన గురించి మీకు తెలిసిందే, పలు సీరియల్లో పలు క్యారెక్టర్స్ చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొంటూ దూసుకుపోతున్నారు జయకృష్ణ. మరి జయకృష్ణ మనతో ఉన్నారు. తన జర్నీ ఎలా సాగింది ఏంటి అని ఆయనకు సంబంధించిన అనేక విషయాల్ని, సీరియల్స్కి సంబంధించిన విషయాల్ని జయకృష్ణని అడిగి తెలుసుకుందాం. నమస్తే జయకృష్ణ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఎస్ జయ్, ఈ జర్నీ చాలా కాలం నుంచి మీరు చేస్తున్నారు. అసలు ముందుగా మీ చైల్డ్హుడ్ నుంచి ఎలా ఉంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని గురించి చెప్తారా? యా షూర్ అండి. యాక్చువల్లీ మాది భద్రాచలం దగ్గర మోతుగూడు అనే గ్రామంలో పుట్టానండి నేను. మాది పల్లెటూరు చాలా. సో తర్వాత బిజినెస్ పరంగా మేము హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మాకు హోటల్ ఫీల్డ్, యాక్చువల్లీ మా డాడీ అందరూ కూడా చిన్నప్పటి నుంచి బిజినెస్ మాది హోటల్. సో అక్కడికి ఏంటంటే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, తర్వాత కెమెరామ్యాన్స్ వీళ్ళంతా వస్తూ ఉండేవారు, మాట్లాడుతుండేవారు. కానీ నాకు అంత అవగాహన లేదు. చిన్నప్పటి నుంచి నేను మంచి యాక్టివ్గా ఉంటాను. మా ఫ్రెండ్స్ కూడా అందరూ అంటారు, మంచిగా మాట్లాడతావు, డాన్స్ చేస్తావు, పాటలు పాడతావు, యాక్టింగ్ అన్నికి ఏం అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా చేయొచ్చు అని మామూలుగా అనేవారు. సో ఇలా చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉంటావు కదా అని. సో అయితే నాకు ఏమనిపించింది అంటే, సరే ఎప్పుడైనా వస్తే వెళ్దాం అనుకున్నాను, కానీ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళాలని ఎప్పుడు అనుకోలే. అయితే నాకు గాడ్ గిఫ్ట్ ఏంటో తెలియదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఎలా వచ్చిందంటే ఆపర్చునిటీ సీరియల్స్లో. మా ఫ్రెండ్ ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు అనమాట. ఎప్పుడు అది నేను డిగ్రీ చదువుకున్న టైంలో చదువుతున్నప్పుడు తనతో ఒకసారి వెళ్తున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. సో అక్కడ ఏమైంది అని అంటే, మా ఫ్రెండ్ అందరిని చూపించారు, మాట్లాడాను, అంత అయింది. సో హీరోయిన్కి ఆపోజిట్ పెళ్ళికొడుకు క్యారెక్టర్ ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు. సో అమ్మాయి ఫెయిర్, హీరోయిన్ కాంబినేషన్ అంటే కొంచెం బాగుండాలి అన్న దాంతో ఉన్నారు, కానీ తీసుకొచ్చిన అబ్బాయి నచ్చలా. ఫొటోస్లోకి బయటికి కొంచెం వేరియేషన్ డిఫరెన్స్ కనబడింది. సో డైరెక్టర్ ఏమన్నారని అంటే, నన్ను పరిచయం చేశారు కదా, ఈ అబ్బాయిని పెడదామా అని అంటే, నన్ను అన్నారు, సార్ నాకు యాక్టింగ్ అది రాదు సార్, అసలు ఎలా చేయాలో తెలీదు, కెమెరాస్ అంటే కూడా నాకు తెలీదు, లైటింగ్స్ అవంటే నాకు ఏం తెలియదు సార్, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నేను చేయను సార్ అన్నాను. వద్దు, ఒక్కసారి జస్ట్ మేకప్ చేస్తాము, చేసిన తర్వాత బాగుంటే కనుక చేద్దు, లేకపోతే వద్దు అమ్మా అన్నారు. సరే అని చెప్పి జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం అలా మేకప్ అది చేశారు, స్క్రీన్లో చూసుకున్నాను, ఓకే బాగానే ఉంది అన్నారు. సరే అంతా అక్కడ వరకు ఓకే, బాగానే అనిపించిన తర్వాత షార్ట్లోకి తీసుకెళ్తే నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేస్తే కొంచెం స్ట్రగుల్ అయిపోతున్నాను. అందరూ ఏమో సూపర్గా చెప్తున్నారు, డైలాగ్స్ ఒక్క సింగిల్ టేక్లో చెప్తున్నారు, బాబు ఎలా చెప్పాలి ఏంటి, పరుగు పోద్ది, మళ్ళీ మా ఫ్రెండ్ పరుగు పోద్ది అనుకునేసరికి చెప్పేశారు సిచ్యువేషన్ అంతా. సీన్లోకి వెళ్ళాను, పెళ్లి కొడుకుగా వచ్చాను, ఎంట్రన్స్ కూర్చోమన్నారు. అక్కడ వరకు బాగుందండి. డైలాగ్ స్టార్ట్ చేయమన్నారు. డైలాగ్ స్టార్ట్ చేయమంటే కొంచెం చాలా టెన్షన్ వచ్చేసింది, ఎందుకో షివరింగ్ వచ్చేసింది. 3-4 టేక్స్ సార్, ఒక 5 minutes సార్ ఇలా పక్కకి వెళ్ళి వస్తానంటే నేను వెళ్ళిపోతానేమో అనుకున్నారంట. మా ఫ్రెండ్ ఏమో పిలిచి, నువ్వేం టెన్షన్ పడకు, డైరెక్టర్ చాలా కూలు, టీం అంతా కూడా మంచిగా ఉంటారు, సో నువ్వు దాని గురించి ఇబ్బంది పడే అవసరమే లేదు అన్నారు. సరే ఏం జరుగుతుంది జరగని సార్, చెప్పేస్తాను, వెళ్తానని చెప్పి మంచి ధైర్యంగా, ఏం మంచి యాక్టివ్గా ఉంటావు కదా, యాక్టింగ్ చేయలేవా అన్నారు. సరేలే అని చెప్పేసి వెళ్ళాను. తర్వాత నెక్స్ట్ ఒక 2 takesలో చేసేసాను. 2 takesలో అయిపోయింది. తర్వాత డైరెక్టర్ అన్నారు, నైస్ అమ్మ, బాగా చేసావు, కెరియర్ ఉంది నీకు, నువ్వు మంచిగా డెవలప్ చేసుకుంటే యాక్టింగ్ ఫీల్డ్లో కొంచెం ముందుకు వెళ్తావు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. సో 1 day క్యారెక్టర్ చేశాను ఆ రోజు. సో అలా స్టార్ట్ అయిన నా కెరియర్. అక్కడి నుంచి మేనేజర్స్ నెంబర్స్ తీసుకొని అటు ఆ తర్వాత ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ఇండస్ట్రీలో, తర్వాత యాక్టర్స్ కొంతమంది పరిచయం అయ్యారు, మేనేజర్లు కొంతమంది పరిచయం అయ్యారు. అలా నా ఫొటోస్ అందరికీ ఫార్వర్డ్ చేయడం. తర్వాత రాధమ్మ కూతురు, కళ్యాణం కమనీయం, రామచక్కని సీత, నా పేరు మీనాక్షి, అన్ని సూపర్ హిట్ సీరియల్స్లో ఒక మంచి రోల్ చేశానండి. నేను చేసిన ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది, ఒక మంచి నేమ్ వచ్చింది. సో రీసెంట్గా నాకు మనోహర్ గారి వల్ల ఊహలు గుసగుసలాడే అనే మేనేజర్ మనోహర్ గారు, ఊహలు గుసగుసలాడే వన్ ఆఫ్ ద మంచి సీరియల్, అది ఇప్పుడు తెలుగు అండ్ కన్నడ, మలయాళం 3 languagesలో ఉన్నారు. అలాంటి సీరియల్ నాకు మంచి అవకాశం వచ్చింది, ఒక మంచి రోల్ వచ్చింది, టీం కూడా చాలా మంచిది. నాకు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు లక్ష్మీప్రియ గారు అని, సో చాలా పెద్ద సీనియర్ ఆవిడ. సో నాకు సిస్టర్గా చేస్తుంది ఒక అమ్మాయి ఇప్పుడు జగదాత్రి సీరియల్లో చేస్తుంది. నాకు బాబాయ్, తను చలపతి గారు అంటే వైభవ్, తన దగ్గర ఒక హీరోగా ఒక 10 to 15 సీరియల్స్ చేశారంట. ఇంత మంచి టీంలో వాళ్ళ కాంబినేషన్లో నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది అండి.
సో ఏంటి అంటే మనం ఎప్పుడు ఎదుగుతున్నాం అనేది మనకు తెలియాలని అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్ చేసిన తర్వాత పబ్లిక్ చూస్తారు చూసారా, నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఆనంద్ 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 అంటారు. మా మమ్మీ కూడా అంటారు, నువ్వు మంచి ఫేమస్ అయ్యేవరా ఆనంద్ ఆనంద్ అని నేమ్తో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మాట. మీ ఒరిజినల్ నేమే మర్చిపోయేంతగా జనంలోకి వెళ్ళిపోతుంది. అంతే, నా పేరు ఎవరికి తెలియదు బేసిక్గా. సో రీసెంట్గా ఒక పెళ్ళి దానికి వెళ్ళాను, వెళ్తే ఆనంద్ ఆనంద్ అంటున్నారు. మా మమ్మీ అంటారు, రే ఆనంద్ పేరే మార్చేసారు మొత్తం అంటే. కాదు మమ్మీ, క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. సో దానివల్ల మా మమ్మీ కూడా చూస్తారు సీరియల్, బాగుంది నిజంగా, అందరూ కూడా మెచ్చుకున్నారు. ఇలాంటి రోల్ ఇంకా ఫర్దర్గా కూడా నాకు రెండు ప్రాజెక్ట్స్లో వచ్చాయి. సో ఓహల్ గుసగుసలు ఆడే సీరియల్ ఇప్పుడు నాకు మంచి ఒక టర్నింగ్ ఇచ్చింది అనమాట. అంటే మీరు ఇప్పటి వరకు ఆడదే ఆధారం దగ్గర నుంచి అన్ని సూపర్ సీరియల్స్ చేశానండి. అవును, సూపర్ హిట్ అయిపోయినాయి. ఈ సీరియల్స్లో మీరు చేసిన నెగిటివ్ రోల్స్ వచ్చాయా? యాక్చువల్లీ వినయ్ క్యారెక్టర్ అనేది కూడా ఆడదే ఆధారంలో నెగిటివ్ రోలే. సో నెగిటివ్ రోల్ ఎలా ఉంటుందంటే హీరోయిన్ని కొంచెము కళ్ళు పోగొట్టేసి వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ఇష్యూస్ తీసుకురావడం ఇలా జరుగుతుంది. సో అలా చేశాను అనమాట. చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది నెగిటివ్, కానీ నా ఫేస్ కొంచెం పాజిటివ్గా కూల్గా ఉంటుంది, యాక్టింగ్ మొత్తం నెగిటివ్. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఒక నెగిటివ్ రోల్ అంటే మల్టీ షేడ్స్ చూపించాలి, ఎక్కువ యాక్టింగ్ స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. జనం ఎంతగా తిడితే మీరు అంత సక్సెస్ అయినట్టు. సో దానికి హార్డ్ వర్క్. అసలంటూ నెగిటివ్ రోల్ అనేది మొదలు పెట్టిన తర్వాత మీ హోంవర్క్ ఏమైనా ఉంటుందా? యాక్చువల్లీ ఏం లేదండి, నేను బిఫోర్ ఏంటి అని అంటే అక్కడున్న ఫస్ట్ ఒక సీరియల్ యాక్టింగ్ బాగా చేయాలి అని అంటే టీం బాగుండాలి. టీంలో యాక్చువల్లీ ఏంటంటే వేరియేషన్స్ రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకుల్ బాలాజీ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద బిగ్ స్టార్ కన్నడ కానీ తెలుగు కానీ. ఎంత సింపుల్గా ఉంటారంటే లొకేషన్లో, చాలా వెరీ గుడ్ పర్సన్, అసలు రియల్లీ వండర్ అంటే వండర్. ప్రతి ఒక్క చిన్న కెమెరామ్యాన్ నుంచి అసిస్టెంట్స్ నుంచి అందరినీ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఒక షర్ట్ బటన్ ఎలా ఉన్నా కూడా వచ్చి తనే పెట్టేస్తారు, అంత మంచి యాటిట్యూడ్. అండ్ రూపా గారు ఉన్నారు, రూపా గారు కూడా చాలా మంచి హీరోయిన్ అయిన యాటిట్యూడ్స్ ఉండవు. సో ఆ టీంలో నాతో పాటు చేస్తున్న మా టీం, మా ఫ్యామిలీలో ఉన్న నలుగురు కూడా ఇస్ వెరీ బెస్ట్ అన్నమాట. సో అందరూ మంచి టీము. అలాంటి టీం ఉన్నప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్ళు, కెమెరామెన్ వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, చాలా కూల్గా ప్రశాంతంగా ఎక్కడి వరకు వెళ్ళిపోవచ్చు. టీం బాగుండాలి, టీం వర్క్ బాగుంటే ఎలాంటి రోల్ అయినా చేయొచ్చండి. అంటే మనం ఒక కాంబినేషన్ చేస్తున్నప్పుడు డైలాగ్ ఓకే అవ్వాలని ఒక ఇంటెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు ఏమనిపిస్తుంది? సో నాకు యాక్చువల్లీ ఏంటంటే ఈ క్యారెక్టరైజేషన్లో అకుల్ బాలాజీ మొత్తం టీం అందరితో ఒక ఆఫీస్లో ఒక పెద్ద సీన్, ఫస్ట్ నెగిటివ్గా నేను కొంచెం షేడ్ అయ్యేది అక్కడే మాట. అంటే అకుల్ బాలాజీ వీళ్ళందరూ హీరోయిన్లతో. సో అక్కడ నాకు కొంచెము డైరెక్ట్ చెప్పారు, అక్కడికి వెళ్ళగానే షార్ట్ ఇలా పెద్ద సీన్ అది. సో ఆ సీన్ చేస్తుంటే నాకు చాలా టెన్షన్, ఏమన్నా భయం వేస్తే ఇలా కాలర్ పట్టుకోవడం హీరోని, భయం అనిపిస్తుంది. కానీ నేను అనుకున్నాను యాక్టింగ్ వచ్చినప్పుడు మనం యాక్టింగ్ అని చేయాలి. సో ఏంటంటే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోవాలి, ఇన్వాల్వ్ అవుతేనే చేయగలం. లేదు అమ్మో తను ఏమన్నా అనుకుంటాడేమో, తినేమన్నా అనుకుంటాడో అంటే చేయలేం. సో మనం యాక్టింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఏమైనా సారీ అండి అంటే యాక్టింగ్ స్కోప్ మీద యాక్టింగ్ అలా చేసేసాం ఆ టైమింగ్లో అని అంటాం. కానీ ఎవరు ఫీల్ అవ్వరు. మనం ఎంత బాగా చేస్తే వాళ్ళకి కూడా అంత మంచిది. ఎందుకంటే మెయిన్ లీడ్ చేస్తున్నారు అకుల్ గారు కానీ, రూపా గారు కానీ. సో అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తారు. ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్తారు అనమాట. సో అలాంటిది ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చండి, అదే చెప్తున్నాను. నెగిటివ్ అనే కాదు, ఏ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు. ఇక డ్రింకింగ్ చేసి ఒక నెగిటివ్ షేడ్ లో అవి డిఫరెంట్ గా ఉంటాయి. యాక్చువల్లీ నాకు డ్రింకింగ్ అలవాట్లేదు. ఈ సీరియల్లో ప్రతి సీన్ డ్రింకింగే, బయటికి వెళ్ళానంటే డ్రింకింగ్. సో యాక్చువల్లీ మా డాడీ అంటారు, నీకు మందు తాగడం అలవాటే లేదు. మా ఫ్రెండ్స్ అంటారు, నువ్వు అసలు మందే తాగవు కదా, అలాగే ప్రతి సీన్ మందు తాగినట్టే చూపిస్తున్నారు కదా, ఎలా చేస్తున్నావు అని అంటే నేను కాదు, మొత్తం మా డైరెక్టర్ చేపిస్తారు. సూపర్, మనం ఆయన చెప్పినట్టు చెయ్యాలి అంతే, ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది అని చెప్పా. ఫస్ట్ డే అంటే ఈ మందు కొట్టే సీన్, తాగుబోతు సీన్ ఏదైతే ఉందో అది చేసినప్పుడు ఫస్ట్ సీన్ మీరు ఈ సీరియల్లో అది స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించింది? అంటే అలవాట్లేదు అంటే నేను బేసిక్గా నా క్యారెక్టరైజేషన్ చెప్పిన తర్వాత బిఫోర్ కొన్ని చూస్తా, ఎవరైనా ఈ క్యారెక్టరైజేషన్స్కి ఇలా ఉంటారు కదా, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి చూస్తా. చూసిన తర్వాత ఇలా పోగాల అంటే రెగ్యులర్గా కూడా చాలా మందిని చూస్తాం కదండి, తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే. సో వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మొత్తం మనకు అర్థమవుతుంది. సో అదే కదా యాక్టింగ్ అంటే. సో నాకు ఇచ్చారు డ్రింక్ ఏమి ఇవ్వరు, జస్ట్ యాపిల్ జ్యూస్ ఇస్తారు, కప్పని పగల. కానీ మా డైరెక్టర్ వాళ్ళు అందరూ చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఏ బాగా చేస్తున్నావు, నువ్వు తాగుతావు కదా అన్న. బాబోయ్ నాకు అలవాట్లేదు,
చాలా మంది మా మమ్మీ డాడీ వాళ్ళు చూస్తారు, సీరియల్ బాబు దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి, నాకు అలవాట్లేదు, కానీ చేస్తా యాక్టింగ్ బాగా అని చెప్పి. ఓకే. మరి నెగిటివ్ రోల్లో హీరోయిన్ ఎమోషన్స్ ఇవి కొంచెం తక్కువ ఉంటాయేమో అక్కడ. అవునండి. ఏమనిపిస్తుంది, అరే మన పక్కన కూడా ఒక హీరోయిన్ ఉండే క్యారెక్టర్ వస్తే బాగుంది అలానే ఎప్పుడైనా అనిపించింది? సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు నెగిటివ్ రోల్ కొంచెం పాజిటివ్ తీసుకొస్తున్న టైంలో మాకు కూడా ఒక కాంబినేషన్ వస్తుంది అనుకున్నాను. ఇంకా తెలియదు ఏం జరుగుతుందో ఫర్దర్గా మనకు తెలియదు కదా. సో యాటిట్యూడ్ క్యారెక్టర్కి కొంచెం డామినేట్ చేసే క్యారెక్టర్నే వేస్తారు. అంటే ఇప్పుడు నేను యాటిట్యూడ్ ఫుల్ నెగిటివ్ అంటే ఆ నెగిటివ్ కొంచెం ఆపోజిట్లో ఉంటే నాకు తెలుస్తుంది, ఆహా నేను ఎంత బాధపడుతున్నాను కదా, ఓ ఈ అమ్మాయి నన్ను ఎంత బాధపడి, అవునా బాధ అంటే ఇలా ఉంటుందని నాకు తెలియాలి కదా. సో నెగిటివ్ రోల్ బెస్ట్ అండి, అది మామూలుగా కాదు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ క్యారెక్టర్స్ ఎవరైనా చేస్తాం, సింపుల్గా వెళ్ళిపోతుంది. నెగిటివ్ అనేది కొంచెం టఫ్. అకుల్ సార్లో నచ్చింది ఏంటి, అలాగే రూపా గారిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నాకు అకుల్ గారిలో ఫస్ట్ ఏంటి చాలా సింపుల్గా ఉంటారు, యాటిట్యూడ్ అస్సలు ఉండదు, అందరితో కలిసిపోతారు, ప్రతి ఒక్కరిని కూడా ఎంత ఫ్రెండ్లీగా పలకరిస్తారంటే నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. అంత పెద్ద స్టార్ అయ్యింది కన్నడలో, కన్నడ ఏంటి తెలుగు ఏంటి చాలా ప్రాజెక్ట్స్ చేశారు, మూవీస్లో చేశారు ఆయన, కానీ 1% యాటిట్యూడ్ చూడలేదు. ఆయన దగ్గర చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అకుల్ గారు అంటే నాకు చాలా ఇన్స్పైర్ కూడా అయిపోయారు ఆయన అంటే. అండ్ రూపా గారు చాలా కూల్గా ఉంటారు, తన స్క్రీన్ మీద అలాగే కనిపిస్తారు, రియల్గా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా కూల్గా ఉంటారు. రూపా గారు కూడా చాలా మంచి పర్సన్. యాక్చువల్లీ ఏమైనా మాట్లాడినా అలా కాదు ఇలా చెయ్యి, ఇలా కాదు అలా చెయ్యి అని చెప్తారు, చాలా మంచి పర్సన్. ఏంటంటే యాటిట్యూడ్ చూపించారండి ఆ టీంలో ఎవ్వరు కూడా, రూపా గారు కానీ అకుల్ గారు కానీ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఎవ్వరు ఆ క్యారెక్టరైజేషన్లో ఎవ్వరు కూడా చాలా బాగుంది, అందరు టీం అంతా బాగుంటారు. రూపా గారి దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే ఏదైనా మనం ఏమైనా రాంగ్ చేసామనుకో, అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలా చేయాలి అని చెప్తారు. సాఫ్ట్ ఉంటారు, బయట కూడా అలానే ఉంటారు. అకుల్ గారు అంతే. ఇక ఫర్దర్ ప్రాజెక్ట్స్. సో నాకు రీసెంట్గా సతీష్ గారి డైరెక్షన్లో ఒక మూవీ ఆఫర్ వచ్చిందండి. సో అది ఏంటి అంటే ఒక నేమ్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు కాబట్టి చెప్పకూడదు. సో ఒక మంచి ప్రాజెక్ట్, అందులో నేను ఒక ఐఎస్ఐ ఏజెంట్ కింద చేస్తున్నాను. సో త్రోఅవుట్ క్యారెక్టర్ మంచి టఫ్ క్యారెక్టర్ ఇస్ ఎక్సలెంట్ రోల్ మాట నాది. సో 2 hours 45 minutes టోటల్ మూవీ మొత్తం ఉంటా. మంచి ఛాన్స్ వచ్చింది. అండ్ సతీష్ గారు నాకు ఇంత మంచి అవకాశం ఇస్తారనుకోలే. వాళ్ళు ఆడిషన్స్ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, చూశారు. సో ఫర్దర్గా ఇప్పుడు నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ నుంచి January 1st week నుంచి స్టార్ట్ అయిపోవచ్చు మూవీ. క్యాస్టింగ్ యాక్చువల్లీ ఎలా అంటే మెయిన్ మన కన్నడలో ఒక సూపర్ స్టార్ ఉన్నారు. సో అంటే ముగ్గురు అనుకుంటున్నారు, అందరూ అయిపోయారు ఫైనల్. ఆ క్యారెక్టరైజేషన్కి ఒకరిని పెండింగ్ పెట్టారు అనమాట. సో దీని డీటెయిల్స్ అంతా మా టీమే వస్తుంది. తప్పకుండా మా మూవీ లాంచ్ అప్పుడు కానీ ఆడియో లాంచ్ అయిన తర్వాత మూవీ సక్సెస్ మీటింగ్కి వస్తాం, లేకపోతే బిఫోర్ మాత్రం వస్తాం. 99 టీవీ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ మాత్రం తప్పకుండా ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఒప్పందం కూడా అయిపోయింది. మరి సినిమాల్లో కూడా ఇచ్చేస్తారు, అంటే సీరియల్స్లో నెగిటివ్ రోల్, సినిమాలో కూడా ఇప్పుడు మీకు నెగిటివ్ రోల్ అని వచ్చింది. మరి ఎప్పుడైనా అరే ఏ క్యారెక్టర్ చేస్తే మనకు అదే రోల్ వస్తుంది, కొంచెం మారితే బాగుండు, ఈ సందర్భం వచ్చిందా? సో ఇప్పటివరకు నేను చేసింది ఏంటంటే అండి, పాజిటివ్ క్యారెక్టర్ ఒక్కసారి కూడా ఇవ్వాల. అది ఎందుకు నాకు అర్థం కాదు. పాజిటివ్ క్యారెక్టర్ అంటే చాలా ఈజీగా చెయ్యొచ్చు అనుకుంటాం, కానీ దేని దాందే కష్టం. దానిలో కూడా వేరియేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ లీడ్ మీ మీదే సీరియల్ ఆధారపడి ఉంటుంది. అవునవును. సో అలాంటి టైంలో నాకు నేను అనుకుంటా ఎప్పుడైనా పాజిటివ్ వస్తే, ఎప్పుడు తిట్టుకునే ఉంటారు కదా, ఏ మంచోడు ఆనంద్ లేకపోతే జై ఏదో పేరు పెడతారు కదా, ఆ క్యారెక్టరైజేషన్ ఆ మంచోడు రా బాబు, కొంచెం కూల్గా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు అని అంటారేమో అని చూస్తాను. ఎవ్వరు మా ఫ్రెండ్స్ అంటారు నీకు ఎప్పుడు నెగిటివేనా, పాజిటివ్ రోల్స్ రావా అంటారు అనమాట. సో యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఉన్నారు, జగ్గు కానీ మురళి కానీ ప్రభా గారు అండ్ స్వాతి, ఒక ఇన్స్టా ఫ్యామిలీ అండి. సో ఇన్స్టా ఫ్యామిలీ ఎలా పరిచయం అని అంటే మా ఫ్రెండ్స్ అసలు మెయిన్ చెప్పాలని అనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి, ఆఫర్స్ కూడా వస్తున్నాయి. సో దాని గురించి కూడా మీకు చెప్తాను. యాక్చువల్లీ ఎలా అంటే నాకు ఇన్స్టాగ్రామ్ మేము ఇన్స్టాగ్రామ్లో నాకు ఫ్రెండ్స్ ఎవరు అంటే మెయిన్ వైజాగ్లో ఉంటాడు జగదీష్ అని, జగ్గు అండ్ మురళి గారు, ప్రభా అండ్ స్వాతి, సుప్రియ, ఇంకా ప్రహలు, ఇలా చాలా మంది ఉన్నారన్నమాట. సోమేష్ అని, ఇలా చాలా మంది, వీళ్ళందరూ నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. కానీ ఒక ఫ్యామిలీ అయిపోయామండి మేము.
ఓకే. సో నాకు వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తారు. ఎంత సపోర్ట్ ఇస్తారంటే, జై బాగా చెయ్యి, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి, రేపు అన్న రోజు నువ్వు మళ్ళీ మాతో మాట్లాడతావు బాబు, నాకు ఆ యాటిట్యూడ్ ఎప్పుడు రాదు లేదు, అక్కలు గారిని చూసి నేర్చుకున్నాను నేను చాలా, ఆయన పెద్ద సూపర్ స్టార్, ఆయనే అంత కూల్గా ఉంటారు, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నా కెరియరు, అలాంటిది నేను ఎంత ఒబీడియంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్తే వాళ్ళందరూ అటు మంచి సజెషన్స్ ఇస్తారు. బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ ఫర్దర్గా ఏంటి అని అంటే చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందండి, యూట్యూబ్స్ కానీ ఫేస్బుక్స్ కానీ ట్విట్టర్స్ కానీ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ బోల్డ్ వచ్చేసాయి మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే చాలామంది యూత్, నేను ఈ మెసేజ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది యూత్ ఏంటంటే యాక్టింగ్ అనేది ఒక ప్యాషన్గా పెట్టేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వండి, డాక్టర్స్ అవ్వండి, బిగ్ బాస్ వస్తున్నాం, గౌతమ్ డాక్టర్ తను ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చాడు. సో అలాంటి ప్యాషన్తో చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో. ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఇండస్ట్రీకి రావడం తప్పు అనట్లేదు. సో నేను ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటి అని అంటే, ఒక ఆర్టిస్ట్గా చాలామంది హైదరాబాద్ వస్తున్నారు, వచ్చిన తర్వాత యాక్టింగ్ మీద ఫుల్ డిపెండ్ అయిపోయి చదువులు మధ్యలో ఆపేసుకోవడం, ఒకటి జాబ్స్ ఆపేసుకోవడం, బిజినెస్లు ఆపేయడం, ఇవన్నీ చాలా చేస్తున్నారు. చేసిన తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్టిస్ట్ అవ్వాలని తిరుగుతూనే ఉన్నారు. చాలా అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, నాకు తెలిసి మీరు ఒక స్పెషల్ టీమ్గా నిజంగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఒక ఇప్పుడు మాతో పాటు చేస్తున్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కానీ ఒక్కసారి స్పెషల్ ఒక టీం కింద కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ లైఫ్ ఎంత కష్టంగా వెళ్తుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది అర్థమైపోద్ది. మేకప్ వేసుకున్నంత మాత్రం వాళ్ళ లైఫ్ కలర్గా ఉంటుందని అనుకోకూడదు. సో మంచి బట్టలు వేసుకున్నంత మాత్రం ఒక 2 రింగులు పెట్టుకున్నది వీళ్ళ లైఫ్ సూపర్గా ఉంటుందని అనుకోకూడదు. నేను ఇచ్చే యూత్కి మంచి సజెషన్ ఏంటంటే, మీరు చదువులు కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ చదువులు మొత్తం కంప్లీట్ చేయాలి. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే, మీ పేరెంట్స్ ఏమనుకుంటారు, మా అబ్బాయిలు చాలా కష్టపడి చదవాలి, ఒక ఉద్యోగం చేయాలి అనుకుంటారు తప్పని మా అబ్బాయి ఒక సెలబ్రిటీ అవ్వాలని చెప్పి ఎవరు అనుకోరు. ఎప్పుడు అనుకుంటారు, నువ్వు నిజంగా కొంచెం ఒక టర్నింగ్ వచ్చిన తర్వాత సో వాళ్ళు కష్టపడ్డాడు, ఇందులోకి వచ్చాడు, ఇంకా మా అబ్బాయి ఇందులోని కొంచెం ఎదిగితే బాగుంటుంది అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారని అంటే, ఒక యాక్టింగ్ అనేది ఒక పిచ్చి ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్క యాక్టింగ్ వచ్చిన వాళ్ళు రాలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ అని స్కోప్తోనే వచ్చేస్తున్నారు అనమాట. అయితే ఏమవుతుందంటే, చదువులు పూర్తి చేయకుండా హైదరాబాద్ వస్తున్నారు, తర్వాత ఉద్యోగాలు అన్నీ వదిలేసిన తర్వాత వచ్చేస్తున్నారు. వచ్చేసి పాపం తిరుగుతారు, అటు తిరుగుతారు. మంచి వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులుగా చేస్తున్న వాళ్ళు కూడా ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. నేను అడిగాను, ఏంటి భయ్యా అసలు మీరు మంచి చదువుకున్నారు కదా, మంచి జాబ్ చేయాలి కదా, మరి ఏంటి అని అంటే, ప్యాషన్. ఓకే, ప్యాషన్ తప్పు లేదు, ప్యాషన్ లా ఉండి ఇంకొకటి మనం హ్యాండిల్ చేయగలిగితే సస్టైన్ అవుతాం. సో ఏంటి అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా దీని మీద ఆధారపడిపోతున్నారు. తర్వాత 3 years అయిపోద్ది, వాళ్ళు సక్సెస్ అవ్వలేరు, ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు 3 years అయిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు యాక్టింగ్ చేయడానికి అక్కడ చాలా కష్టం అండి. యాక్టింగ్ ఇప్పుడున్న రంగంలో ఒక్క క్యారెక్టరైజేషన్ రావాలని అంటే ఎంతమంది పోటీ ఉన్నారంటే, అంత పోటీలో ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఎంతో టఫ్ కాంపిటీషను. సో అలాంటిది అన్నీ తెలుసుకోవాలి. యూత్ ఏంటంటే, మెయిన్ ఏంటంటే, మీకు నిజంగా యాక్టింగ్ ప్యాషన్ ఉంటే యూట్యూబ్లో చూపించుకోండి. ఏంటి మీ సత్తా, ఛానల్లోకి రావాలి, జీ తెలుగులోనే చేయాలి, మా టీవీలోనే చేయాలి, ఈ టీవీలో ఏం లేదు, అవేం లేదు. పోలే మీరు 1 year గోల్ పెట్టుకోండి, మంచిగా ఛానల్స్ అన్నీ తిరగండి, బాగా ట్రై చేయండి. మీరు 1 year తర్వాత మీరు సక్సెస్ అవ్వలేదనుకో, నా మాట మీద వెళ్ళిపోవచ్చు మీరు. ఎందుకు అంటే ఇటు సక్సెస్ అవ్వలేం, అటు సక్సెస్ అవ్వలేం. ఎందుకంటే నీ లైఫ్ అనేది చాలా స్ట్రగుల్ అవుతుంది. సో పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే, మెంటలీ డిప్రెషన్కి వెళ్ళిపోతాం అన్నమాట. చాలామంది ఎంతమంది ఉన్నారంటే అలాగా ఇప్పుడున్న యూత్లో 90% మొత్తం అంతా కూడా ఈ యాక్టింగ్ ప్యాషన్ మీద లైఫ్లు చాలా స్పాయిల్ చేసుకుంటున్నారండి. సో నేను ఒకటే చెప్తున్నాను, ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ రీచ్ అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్లీ తప్పు లేదు, మనం వెళ్ళాం, ట్రై చేసాం, సక్సెస్ అవ్వలేదు, వెనక్కి వచ్చేయాలి, చేసుకోవాలి. సో దాని మీద నేను వెళ్తాను, సక్సెస్ అవుతాను, ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయ్యే వరకు ఉండకూడదు, ఇంక అయిపోయింది, ఇంకా వచ్చేయాలి, ఇంకా మనకి ఇందులో సక్సెస్ ఉండదు అని నమ్మకం వచ్చేసిన తర్వాత వచ్చేయాలి బయటికి. వచ్చేసి ఏదైనా మంచి జాబ్ చేసుకోవాలి, లేదంటే తనకు సంబంధించింది ఏదో ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాలి. ఒక పార్ట్ టైం లాను
అలా ఒక ముందు ఎంచుకుంటే తర్వాత సక్సెస్ని బట్టి మూవ్ అవడానికి బాగుంటుంది. ఎంతమంది నేను అడుగుతున్నానంటే యాక్చువల్లీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది స్ట్రగుల్ అవుతారంటే ఇది చాలా పెద్ద సమస్య అండి, చాలా పెద్ద సమస్య. ఇదేంటి అని అంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. సో నేను యూత్కి ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి యూత్ అనే కాదు, ఈ యాక్టింగ్ ప్యాషన్, యాక్టింగ్ పిచ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటి అని అంటే యాక్టింగ్ పిచ్ ఉన్న వాళ్ళు అసలు మర్చిపోలేం. సో నేనన్నా అంతే, నేను దగ్గర ఒక 5 years నుంచి చేస్తున్నాను. సో నాకేంటి అని అంటే మాకు బిజినెస్ ఉంది. సో ఆల్టర్నేటివ్గా నాకు షూటింగ్ లేనప్పుడు నేను బిజినెస్ చేసుకుంటాను, దాంతోపాటు నాకు ఆన్లైన్ బిజినెస్ ఉంది. సో ఈ మూడు నేను సస్టైన్ చేస్తాను. నాకు షూటింగ్ మీద నేను డిపెండ్ అవ్వలేదు, కానీ నాకు వస్తున్నాయి, మంచి క్యారెక్టరైజేషన్స్ వస్తున్నాయి, నేను వెళ్తున్నా. కానీ మిగతా అందరికీ ఆ ఆపర్చునిటీ ఉండదు కదండి. సో ఏంటి అని అంటే ఒక గోల్ పెట్టుకోవాలి, గోల్ అయిపోయినమ్మటే క్లోజ్, ఇంకంతే. ఇంకా లేదు అని అంటే తర్వాత యూట్యూబ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, మంచి మంచి మీరు ఎన్నో చూపించుకోవచ్చు. ఎంతమంది ఇప్పుడు బిగ్ బాస్కి వస్తున్నారు, అందరూ యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. మీ సత్తా చూపించాలంటే అందులో చూపించండి, మీరు 1 dayలోనే పాపులర్ అవుతారు. ఎంతమంది అయిన వాళ్ళు ఉన్నారు. సో అదే ఒకటే చెప్తున్నాను. అయితే జనరల్గా ఒక ఆర్టిస్ట్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా అందంగా కనిపించడం, ఆకర్షణీయంగా కనిపించడం, అయితే లగ్జరియస్ లైఫ్లో వీళ్ళు ఉంటారు అనేది ఆడియన్కి ప్రొజెక్ట్ అవుతుంది. వీళ్ళకేంటి ఇలా వచ్చి డైలాగ్ చెప్తారు, రోజు వచ్చేసరికి వేలల్లోనూ, నెల వచ్చేసరికి లక్షల్లోనూ, అండ్ వీళ్ళకి యాడ్స్, మీ ప్యాంపరింగ్స్, ఇవన్నీ చూసేవాడిని అట్రాక్ట్ చేస్తున్నాయి. దాని ప్రభావం మనం కూడా వెళ్తే ఇలా సంపాదించుకోవచ్చు కదా అన్న ఒక వరవడిలో వచ్చేస్తున్నారు వాళ్ళు. బట్ వాస్తవానికి చూసినప్పుడు మీరు అన్నట్టుగా ఎంతో మంది చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక షూటింగ్ లో ఒక అవకాశం రావాలి అంటే మీకు లక్కీగా అనుకోకుండా వెళ్ళి వచ్చేసారు. ఒక ఆర్టిస్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడి ఎదగాలి అంటే అసలు సాధ్యమవుతుందా ఈ ఇండస్ట్రీలో? యాక్చువల్లీ చాలా కష్టం అండి. నేను చెప్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక్క క్యారెక్టరైజేషన్ వస్తే 100-150 మంది వస్తున్నారు. సో కొత్త వాళ్ళని ఎంటర్ చేయాలి అని అంటే ఇప్పుడు ఏంటంటే ఛానల్ వాళ్ళు ఆడిషన్స్ చేయడం ఇవన్నీ చాలా టఫ్ అయిపోయింది. సో బిఫోర్ ఏమైనా వీడియోస్ చూస్తున్నారు, ఫొటోస్ చూస్తున్నారు, ఒక 100 మందిని పంపిస్తే అందులో 3 సెలెక్ట్ చేస్తారు, ఫిల్టర్ చేసి తీసుకొస్తారు. ఆ ఫిల్టర్ చేసిన వాళ్ళు మనం ఉండాలిగా, అంతేగా, అది ఎంత టఫ్. సో మనం అక్కడ వరకు వెళ్ళిన తర్వాత నువ్వు చేసే యాక్టింగ్ వేరు, అక్కడికి వచ్చి చేసే యాక్టింగ్ వేరు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో మామూలు వీడియోస్లో చేసేది వేరు, సీరియల్ యాక్టింగ్ వేరు, సినిమా యాక్టింగ్ వేరు. ఇవన్నీ చేసేసరికి మళ్ళీ మనలోనే కొంచెం ఇన్నర్గా వస్తుంది, కరెక్ట్గా వచ్చేనా రాలేదా అని చెప్పి. సో ఫీల్ అవుతూ ఉంటారు, అది కొంచెం ప్రాబ్లం అండి. సో యాక్టింగ్కి వచ్చేయడం ఇంపార్టెంట్ అని కాదులే, కానీ మీరు 100% ఏ పని చేయి, నువ్వు కాన్ఫిడెంట్గా చేయగలను అంటేనే వెళ్ళాలి. ఇదనే కాదు, ఏదైనా నేను చేస్తాను, నేను కష్టపడతాను, నేను సక్సెస్ అవుతానని నమ్మకం ఉంటే నువ్వు రీచ్ అవుతావు, గ్యారంటీ 100% రీచ్ అవుతావు. సో కానీ ఏంటి, ఒక గోల్, ఆ గోల్ వరకు చూసుకోవాలి. ఒక టైం అంటే 1 year 2 year అంతే. ఇంకా నేను అవ్వలేదా, అటు స్పాయిల్ అయిపోతావు, ఇటు స్పాయిల్ అయిపోతావు. సో లైఫ్ని మనం సస్టైన్ చేసుకోవాలి. సో మన ఫ్యూచర్ ఆలోచించుకోవాలి. సో అదండి. ఓకే, ఇకపోతే మీకు ఇప్పుడు యాక్టింగ్లో ఉన్నారు, అసలు మీరు యాక్టింగ్లోకి రాకముందు మీ ఫేవరెట్ హీరోలు ఎవరు, అసలు సినిమాల్లో చూస్తున్నప్పుడు హీరోయిన్స్ ఎవరు? సో నాకు బాగా ఇష్టమైన యాక్టర్ అల్లు అర్జున్. సో ఎందుకంటే అసలు తన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చాలా కూల్. యాక్టింగ్, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, యాటిట్యూడ్ కానీ చాలా ఇష్టం నాకు. సో నేను రీసెంట్గా అలా వెంకటాపురం సినిమాలో కూడా చేశాను. నాకు ఒక కాస్టింగ్ ద్వారా వచ్చింది అన్నమాట ఆఫరు. సో వెళ్ళాను. అల్లు అర్జున్ యాక్చువల్లీ ఎంత బిగ్ ఫ్యాన్ అంటే నేను అసలు బీభత్సం, ఆ రచ్చ. అల్లు అర్జున్ చూశాను, అల్లు అర్జున్తో కలిసాను, అల్లు అర్జున్తో చేసాను, కానీ సీన్ కట్ అంతేనా. మా ఫ్రెండ్స్కి కూడా ఫోటో తీసుకోవడానికి కూడా ఉండదు కదా అప్పుడు, షూటింగ్ లొకేషన్స్లో, మూవీస్లో ఫొటోస్ తీయనివ్వరు. సో వాళ్ళ లుక్ అనేది బయటకి రిలీజ్ చేయరు కదా. సో అలా చేశాను, కానీ నేను ఎంత హ్యాపీ ఫీల్, ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను కానీ ఆగలే, చెప్పేశాను అందరికి. కానీ సీన్ రాలేదు. హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేసిన తర్వాత షేర్ చేయకుండా ఉండలేం కదా, చేయకుండా ఉండలేం. కానీ సీన్ కట్ అయింది, కొంచెం బాధ అనిపించింది. కానీ అల్లు అర్జున్ చూశాను, అల్లు అర్జున్తో సెకండ్ ఇచ్చాడు, కొంచెం హక్ చేసుకున్నాడు, ఒక 2 minutes మాట్లాడాను, తనతో యాక్ట్ చేశాను, బాగా అనిపించింది. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాగో మూవీస్లో వచ్చేస్తున్నారు కాబట్టి ఇక మెగా ఫ్యామిలీలో ఇంకెవరెవరిని మీరు బాగా ఇష్టపడతారు, ఎవరిని అనుసరిస్తారు? సో యాక్చువల్లీ చిరంజీవి గారు బేసికలీ ఇప్పుడు మెగా స్టార్ అని అంటేనే ఇంకా ఆయనే. ఇంకా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అంటే అసలు ఎంత చెప్పినా తక్కువే. సో వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తున్నాం కదా, రామ్ చరణ్ కానీ, సో ఇప్పుడు వీళ్ళంతా అక్కడి నుంచి అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ అంతే. కానీ చిరంజీవి గారు ఎంత కష్టపడి వచ్చారో, కొన్ని ఇంటర్వ్యూస్ చేశారు చూశాను. ఆయన ఎంత కష్టపడి చిన్న చిన్న అలా అసలు అలా 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 స్టెప్ వేసుకుంటూ వచ్చి ఒక స్టార్ అయ్యాడు. అసలు ఈ కాలంలో అంత పేషెన్స్ ఎవరికన్నా ఉంటుందా?
ఓకే. ఉండదు. అవును. సో అప్పుడు వాళ్ళు ఉన్నంత పేషెన్స్, వాళ్ళ పెట్టిన ఎఫర్ట్ ఇప్పుడు చాలా కష్టం వాళ్ళతో పోల్చుకుంటే. సో అలాంటి గొప్ప వ్యక్తులు మన ఇండస్ట్రీలో ఉన్నందుకు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్. ఎందుకు అంటే సో అలాంటి వాళ్ళు చూసి మనం కొన్ని నేర్చుకోవాలి. సో బ్యాడ్గా మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు మంచిగా మాట్లాడతారు, నచ్చలేని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. మనం అవి పట్టించుకోకూడదు. తన ఫ్యూచర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా వెళ్తుంది, ఎలా ఉంది, సో తన యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది గమనించాలి మనం. సో నా ఫర్దర్ చాలా ఇంటర్వ్యూస్ చూశానండి చిరంజీవి గారిది. ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఏదో చిరంజీవి గారు అని గొప్ప చెప్పాలని చెప్పట్లేదు నేను. సో రీసెంట్గా కూడా తను కూడా చెప్పారు, ఎవరికైనా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, మంచి సత్తా ఉంటే మీరు నన్ను వచ్చి కలవచ్చు అని కూడా అన్నారు ఒక ఇంటర్వ్యూలో. సో నేనైతే చిరంజీవి, మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, చిరంజీవి గారితో కూడా చేశాను నేను మూవీ. రీసెంట్గా నయనతార వీళ్ళది ఒక మూవీ వచ్చింది కదండి, గాడ్ ఫాదర్లో చిరంజీవి గారిని నేను ప్రెస్, తను చనిపోతారు కదా ఒకరు, నయనతార వాళ్ళ ఫాదర్. సో చిరంజీవి వస్తారు అన్నమాట ఇలా. సో నేనే తను ఇంటర్వ్యూ చేస్తాను. ఆ సీన్ కూడా కట్ అయిపోయింది. దేవుడా చాలా బాధ అనిపించిందండి రియల్లీ. తర్వాత వరుణ్ సందేశ్తో చేశాను. చిరంజీవి గారికి ఎంత ఒబీడియంట్గా ఉంటారంటే లొకేషన్లో అందరికీ ఇలా చిన్న నుంచి పెద్ద నమస్తే పెడతారు, సీన్ ఇలా చెప్తారు, పేపర్ ఇలా చూస్తారు, ఇలానే ఉంటారు. ఆల్రెడీ షార్ట్ అంతే. పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ మా మమ్మీకి పిచ్చి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రచ్చ. మా మమ్మీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు మామూలుగా కదా. మా బ్రదర్ కానీ మా అమ్మగారికి ఒక గోలు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఒక 15 నిమిషాలు మాట్లాడాలి, ఒక్కసారి మాట్లాడాలని. నేను అన్నాను, నేను చేయలేదమ్మా, చేస్తే నేను తీసుకెళ్తే నీ వయసు చూస్తాను, యాక్చువల్లీ తను పిలుస్తారు, నువ్వు మాట్లాడచ్చు అన్నాను. సో ఫ్యూచర్లో కల్పిస్తా మా అమ్మని, గ్యారంటీ. సూపర్. అయితే సరే, మీకు ఇష్టమైన ఈ ముగ్గురు స్టార్ల గురించి మీరు 1 wordలో ఒక మాట చెప్పాలి మీరు, ఓకేనా? మెగాస్టార్ అనగానే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పాలి. స్టార్ అనేది నాకు ఆయన చూస్తే యాక్టింగేనండి. యాక్టింగ్ అసలు బీభత్సం, ఆయన ఏదైనా చేసేస్తాడు. అసలు నాకు మెగాస్టార్ అంటే యాక్టింగ్కి ఇంకా టాప్ అంతే. పవన్ కళ్యాణ్ గారు తగ్గేదిలే, ఆయన అసలు ఏది లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గేదిలే ఎందుకన్నానంటే ఏదైనా ఓపెన్ టాక్, చాలా బాగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. సో నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే చెప్పవసరం లేదు, మెగా ఫ్యాన్. చింపేస్తారు. అల్లు అర్జున్ తగ్గేది లేదు, చెప్పాను ముందే చెప్పేశాను. అసలు అదే ఫ్యామిలీ నుంచి కిందకు వచ్చాడు కదా అల్లు అర్జున్. సేమ్ యాటిట్యూడ్, మంచి కూల్గా ఉంటాడు, ప్రశాంతమైన, చాలా అందరితో కూడా నేను చూశాను కదా లొకేషన్లో, మంచిగా మాట్లాడతారు, చాలా కూల్గా ఉంటారు. రెడీ, ఓకే. అవును, ఆ స్టైల్ అండ్ బాడీ లాంగ్వేజ్ లో సేమ్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ షర్ట్స్ వచ్చినప్పుడు కూడా రెడీ అంటారు. నాకు చాలా ఇష్టం అండి అల్లు అర్జున్ అంటే. వీళ్ళు ముగ్గురు కూడా, వీళ్ళనే కాదు, యాక్టింగ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా ఎవరు గొప్ప వాళ్ళదే. సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మనం చెప్పలేము. సో ప్రతి ఒక్కరిది కూడా డిఫరెంట్, ప్రతి ఒక్కరు హైలైట్ అని చెప్పాలి మనం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్ లో కనిపిస్తున్నారు, మీ కామెంట్ ఏంటి ఆర్ ఒపీనియన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్? ఏమనిపిస్తుంది అంటే ఒక స్టార్ మళ్ళీ అంతే పవర్ఫుల్గా ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ, రాజకీయాల్లో ఆయన చేసే క్వశ్చనింగ్ కానీ ఏమనిపిస్తుంది? సో పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం అయితే ఆశించి ఏదైనా డబ్బు సంపాదించాలని రావట్లేదు. ఒక సినిమా చేస్తే ఆయన కోట్లలో ఇస్తారు. సో ఆయన ఏంటంటే ప్రజా సేవ కోసం వస్తున్నాడు, ఒక యూత్ కోసం, ఒక మంచి ఒక ప్రజాస్వామ్యాన్ని ఎలా నడిపించాలి, ఏ విధంగా ఆయనలో ఎన్నో ఉంటాయి. సో కొన్ని బయట పెడతారు, కొన్ని చెప్పకుండా చేస్తారు. సో ఇప్పుడు చూస్తుంటే యూత్ అందరూ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇంత తిరిగి అందరితో మాట్లాడిపించుకొని అటు తిరిగి అది అవసరంలా, కానీ ఒక యాక్టింగ్ చేశారంటే కోర్టులో సంపాదిస్తారు, శుభ్రంగా హ్యాపీగా కూర్చొని తిని ఎంతో చారిటబుల్ ట్రస్ట్లకు ఎన్నో ఇవ్వచ్చు ఆయన. కానీ ఎందుకు వస్తున్నాడు? ఒక మార్పు కావాలి అన్న దాంతో చాలా కృషి చేస్తున్నారు, కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. అది మాత్రం కాన్ఫిడెంట్గా నేను చెప్తానండి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆయన సక్సెస్ అవుతారు. ఏమో ఇప్పుడే అవ్వచ్చేమో, తెలియదు. అంటే పాలిటిక్స్ లో ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో తెలియదు. చివరి నిమిషం కూడా ఓడలు ఓడలు అవుతూ ఉంటాయి. బట్ ఆయన సిద్ధాంతాలు నచ్చాయి అంటారు, రాజకీయాల్లో రావడం స్వాగతించదగ్గ విషయం. సో షూటింగ్ లొకేషన్లో కూడా చాలా మందితో కూడా చాలా బాగుంటారని చెప్తారు, పేదవాళ్ళకి బాగా సాయం చేస్తారంటారు. తర్వాత ఇప్పుడు పాలిటిక్స్లో వచ్చినప్పుడు కూడా ఎంతో మందికి ఒక మంచి ఆదర్శంగా నిలిచారు ఆయన. సో ఆయనవి కొన్ని కాపీ కొట్టి కొంతమంది కూడా అలా ఉపయోగించుకుంటున్నారు పాయింట్స్. సో మంచి కొన్ని పాయింట్స్ రిలీజ్ చేశారు, కొన్ని రిలీజ్ చేయలేదు. కానీ మంచి అవకాశం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి, ఇస్తారు, వస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. షూర్ అండి, డెఫినెట్లీ. ఇక మీకు నచ్చిన హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ అంటే నాకు బాగా కీర్తి సురేష్.
మా చిన్నప్పటి నుంచి సాంగ్స్ మా ఇంట్లో ఓల్డ్ సాంగ్స్ పెట్టుకుంటాం. సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం, వాణిశ్రీ, వీళ్ళిద్దరూ టాప్ అండి. నాకు ఇప్పుడు వస్తున్న తెలుగు ఇండస్ట్రీలో అయితే కీర్తి సురేష్. ఎందుకు? నాకు యాక్చువల్లీ ఏంటంటే తను ఎంతో ప్లెజెంట్గా కూల్గా ఉంటుంది, ఫేస్ చాలా క్యూట్గా ఉంటుంది, యాక్టింగ్ ఎరగొట్టేస్తుంది. మహానటి నుంచి నేను ఫుల్ ఫేవరెట్ అయిపోయాను అమ్మాయికి. అసలు ఏమన్నా యాక్ట్ చేసిందంటే కొన్ని సీన్స్లో నిజంగా సావిత్రి గారే అన్నట్టు చేసింది. కానీ నాకు చాలా ఇష్టం. నాకు బాగా ఫేవరెట్ ఇంకేంటి అని అంటే మన కీర్తి సురేష్. కీర్తి సురేష్తో అవకాశం వస్తే బాబోయ్ నిజంగా అలాంటి అవకాశం కలిసి కీర్తి సురేష్ గారి ఎంట్రీ చూడలేమో, ఆమె ట్యాగ్ చేస్తాను మీరు నాకు ఈ రిలీజ్ చేశాక. కీర్తి సురేష్ గారితో కానీ నాకు అవకాశం వస్తే నిజంగా అది ఏం చెప్పాలో నాకే అసలు మాటలు లేవు. కీర్తి సురేష్ గారు సరే. సో తన పక్కన ఒక చిన్న క్యారెక్టర్ చేసిన ఐఎమ్ సో హ్యాపీ. కంటికి ఆవిడ కనిపిస్తే చాలు, ఫ్రేమ్లో మీరు ఇద్దరు ఉంటే చాలు, మా ఇద్దరు ఫ్రేమే ఉండాలి, ఇంకేం వద్దు. సరే, అవకాశం వచ్చినప్పుడు డైరెక్టర్ గారికి స్పెషల్ రిక్వెస్ట్ పెడదాం. లేదు, ఈ వీడియో గ్యారంటీ కీర్తి సురేష్ గారు ట్యాగ్ చేస్తాను, చేయండి డెఫినెట్గా. ఓకే, మరి మీ రియల్ లైఫ్లో రియల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. రియల్ లైఫ్లో ఫస్ట్ క్రష్ ఏంటి? అయ్యి బాబోయ్, ఫస్ట్ క్రష్ అంటే యాక్చువల్లీ ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి, ఇది అందరూ చూస్తారేమో, మన ఆడియన్స్ కదే కదా కావాలి. ఫస్ట్ క్రష్ అంటే యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, ధనలక్ష్మి అని. సో నేను ఎక్కువ మాట్లాడేవాను కాదు అమ్మాయితో. సో అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం, అభిమానం అనుకుంటా, తెలియదు అభిమానం ఇష్టం నాకు తెలియదు. అమ్మాయి నా బర్త్డే February 3. సో అమ్మాయి గిఫ్ట్ ఎప్పుడు ఇద్దాం అనుకుంది, ఎప్పుడు ఇచ్చింది, February 14th ఇచ్చింది. ఏంటి ఒకవేళ నేను యాక్సెప్ట్ చేయకపోతే ఫ్రెండ్గా నీ బర్త్డేకి నేను రాలే కజ్జే, సో ఆ గిఫ్ట్ ఇలా ఇస్తున్నాను 2 ఆప్షన్స్తో వచ్చింది నా దగ్గరికి. సో నాకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మా పక్కన అమ్మాయి చెప్పింది, జై నువ్వు అంటే ఇష్టం, అభిమానం అని అంది. సరే నేను అనుకున్నాను, కానీ నాకు తనంటే ఒక ఫ్రెండ్గా నా అభిమానం, గౌరవం తర్వాత తప్ప క్రష్, నీ క్రష్ అంటే నన్ను చాలామంది అన్నారు, లేదు నీకు తనంటే క్రష్, నోర్మీ అంటారా బాబు, అలా ఏం లేదు, చూసిన వాళ్ళు అందరూ క్రష్ ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు, అలా అందరి పేర్లు చెప్తామా, సో ఇష్టం అని చెప్పాను అంతే. కానీ ఇప్పటిదాకా గుర్తుపెట్టుకున్నానంటే సంథింగ్ ఇస్ దేర్. అంటే ఫస్ట్ కదండి యాక్చువల్లీ, ఉండిపోయింది. సో నేను ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు మేము 30 kilometers, మా ఇంటికా నుంచి 30 kilometers బస్సులో వెళ్ళాలి. సో ఒక్కరోజు కూడా కాలేజ్ మిస్ అయ్యాను కాదు. అమ్మాయి చాలా సైలెంట్గా, పాత సినిమాలో చూస్తే ఇలా పక్కనే అది పెట్టుకొని సైలెంట్గా క్యూట్గా వచ్చేది, మంచిగా మాట్లాడేది, హాయ్ జీ అనేది ఫస్ట్. అమ్మాయి ఎవరితో మాట్లాడేది, నన్ను మాత్రం పలకరించేది. తనకి నేను క్రష్ ఏమో అనుకున్నాను, తర్వాత అర్థమైంది. సో ఒక మంచి మెమరీని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నారు, మరి ఎందుకు ముందుకు వెళ్ళలేదు? అంటే ఏం లేదండి, లైఫ్లో చాలా మెమరీస్ ఉంటాయి, అన్నటితో ముందుకు వెళ్ళాం కదా, అంటే జస్ట్ అప్పటి వరకు. కానీ ఒక మంచి ఫ్రెండ్, ఇప్పుడు ఏమన్నా టచ్లో ఉన్నారా? ఇప్పుడు వరకు కలవలేదు. మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తనకు పెళ్ళి అయిపోయి ఉంటుంది, పిల్లలు ఉంటారు, తన కాంటాక్ట్ మిస్ అయ్యాము. సో తన కోసం చూస్తున్నాం, ఎప్పుడన్నా ఒకసారి కలవాలి అందరం, టీం అందరం అని అనుకుంటున్నాం. సో కలిస్తే హ్యాపీ. ధనలక్ష్మి గారు, మీరు ఆ సీరియల్ కనుక చూస్తుంటే ఈ ఇంటర్వ్యూ కూడా మీరు చూస్తారు, ఒకసారి మీరు జై మీట్ అయ్యి చక్కగా మాట్లాడుకోండి. థ్యాంక్ యూ అండి, ఎందుకంటే నా చైల్డ్హుడ్ మెమరీని గుర్తు చేశారు, సో నా కాలేజ్ డేస్ని కూడా గుర్తు చేశారు. ఐఎమ్ హ్యాపీ. లవ్ అనేది అంటే లవ్ అంటే మీ దృష్టిలో మీ ఒపీనియన్ ఏంటి? లవ్లో పడ్డారా లేదా? లేదండి, యాక్చువల్లీ నన్ను చాలామంది ప్రపోజ్ చేశారు. ఇంటర్లో ప్రపోజ్ చేశారు, డిగ్రీలో ప్రపోజ్ చేశారు, ఎంబీఏలో ప్రపోజ్ చేశారు. నేను ఎంబీఏ చదివాను. సో తర్వాత బయట చాలామంది ఇష్టపడ్డారు, డైరెక్ట్గా కూడా చెప్పారు. తర్వాత నేను ఒకటే అన్నాను, నాకు లవ్ మీద ఒపీనియన్ ఏంటి అని అంటే, నాకు పెళ్ళి అనేది ఏంటంటే తెలియలేని వ్యక్తినే చేసుకోవాలి, తెలియని వ్యక్తిని చేసుకోవాలి. ఓకే, పర్సన్ ఉందంటే నాకు న్యూ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక లవ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, నేను ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాను కదా, ఒక అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన మీద ఆధారపడి, తన మీద ఆధారపడి ఎవరితో మాట్లాడినవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనతోనే మాట్లాడాలి, తనతోనే చాట్ చేయాలి. ఇదంతా పెద్ద హెడేక్. వేరే వాళ్ళతో మాట్లాడితే గొడవలు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు లవ్ మీద ఏంటి అని అంటే, లవ్ అనేది కొందరు సిన్సియర్గా ఉంటారు, కొంతమంది చూస్తున్నాం కదా ఏం జరుగుతున్నాయో.
నాకు అది లవ్ అనేది ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒక ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. చాలామంది నన్ను అదే జస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు నేను అన్నాను ఒకటే మాట, నాకు ఫ్రెండ్షిప్గా అయితే లైఫ్ లాంగ్ ఉందాం. అంటే ఇప్పటివరకు మీరు ఎవరికి ఐ లవ్ యూ చెప్పలేదా? ఐ లవ్ సీరియల్స్లో చెప్పానండి, సీరియల్స్లో కాదు, రియల్ లైఫ్లో. రియల్ లైఫ్లో చెప్పలేదండి, నిజంగా చెప్పలేదు, ప్రామిస్. ఓ ఆణిముత్యం, ఎవరో అదృష్టవంతురాలు. పెళ్ళి అయిందండి నాకు రీసెంట్గా. అయిపోయిందా? మరి ఇది ఎందుకు లేట్గా చెప్తున్నారు? నాకు లాస్ట్ ఫిబ్రవరిలో అయింది. ఓకే. నా వైఫ్ పేరు అశ్విని మాట. చాలా సైలెంట్గా ఉంటుందండి. ఈ కాలంలో అమ్మాయి అయితే కాదు, చాలా నెమ్మది, చాలా కూలు. మా అమ్మ మా నాన్న అందరితో కూడా చాలా బాగా మాట్లాడుతుంది, కూల్గా ఉంటుంది. ఇప్పటి వరకు నాకు ఒక్కడి కూడా ఎదురు సమాధానం ఇవ్వడం అదేం చెయ్యలేదు. ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను. సో ఇప్పుడు తను కన్సీవ్. మాకు న్యూ ఇయర్లో జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఎవరో పుట్టచ్చు. సో టోటల్ మొత్తం గాడ్ గ్రేస్ లహరి కృష్ణ, శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు అని. యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ కన్యాకుమారి వెళ్తామండి. సో అక్కడ వన్ గాడ్ వన్ నేషన్ అనే కాన్సెప్ట్ మీద ఆశ్రమం వెళ్తుంది. సో బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఈ 3 గ్రంథాలకి సంబంధించి, వేద గ్రంథాలకు సంబంధించి ఆశ్రమం నడుస్తుంది. సో నేను పుట్టలేనప్పటి నుంచి మేము ఆశ్రమానికి వెళ్తాం. ఫిబ్రవరి అండ్ జూలై పేరెంట్స్ నుంచి వెళ్తూ ఉంటాం. సో వన్ డే డెవోషనల్ టైం ఇస్తామట. ఫ్రైడే ఈవినింగ్ 6 o'clock నుంచి సాటర్డే ఈవినింగ్ 6 o'clock వరకు టోటల్ అన్ని క్లోజ్, బిజినెస్ క్లోజ్ చేసేస్తాము, ఫుడ్ తినము, ఒక గ్యాస్ వెలిగించము. సో ఒక ఆశ్రమం కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉంటాం అన్నమాట. సో చిన్నప్పటి నుంచి కొంచెం డెవోషనల్గా పెరిగాం మేము. సో భక్తి మార్గంలో పెరిగాం. ఆ మనుజ్యోతి ఆశ్రమం అనేది రీసెంట్గా భగవద్గీతలోని శ్లోకాలు ఉంటాయి, కానీ ఫస్ట్ టైం భగవద్గీతలోని శ్లోకాలని ఒక సాంగ్స్ రూపంలో రిలీజ్ చేసింది మనుజ్యోతి ఆశ్రమం మన ఇక్కడ హైదరాబాద్ స్టార్ హోటల్లో. చాలామంది మన తెలుగు టాప్ సింగర్స్ అందరూ కూడా పాడారండి. సో వీలుంటే మీరు మా మనుజ్యోతి ఆశ్రమంది ఒక స్పెషల్ ఎంట్రీ తీసుకోవాలి మీరు. ఎందుకు అంటే మంచి నేమ్ కూడా వచ్చింది మన ఆశ్రమానికి, ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో, ఒక వన్ గాడ్ వన్ నేషన్ అనే కాన్సెప్ట్తో ఆశ్రమం వెళ్తుంది. సో ఎన్నో మంచి మంచి బుక్స్ రిలీజ్ చేశారు. భగవద్గీత రీసెంట్గా మలేషియాలో రిలీజ్ చేశారు, అండ్ హైదరాబాద్లో రిలీజ్ చేశారు, తమిళనాడులో రిలీజ్ చేశారు, ఇప్పుడు బిలాయిలో రిలీజ్ చేస్తున్నారు బుక్ రిలీజు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ మనుజ్యోతి ఆశ్రమాన్ని ఒక్కసారి వెబ్సైట్లో అన్నీ ఉంటాయి, విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. సో భక్తి మార్గం ఈ కాలంలో అన్నీ ఇంపార్టెంట్. భక్తి మార్గంలో వెళ్ళాలండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న పిల్లలకి ఏం తెలియదు, పేరెంట్స్ ఒక ఫోన్ తప్ప భక్తి మార్గం అనేది కూడా నేర్పించట్లా. సో ఈ మార్గాలన్నిటికి యాక్చువల్లీ మేము ఎలా అంటే, మా డాడీ చిన్నప్పటి నుంచి, మా నాన్నగారు చాలా డివోషనల్గా ఈ భగవద్గీత మొత్తం చదువుతారు, బైబిల్ చదువుతారు, ఖురాన్ చదువుతారు. సో ఈ ఆశ్రమం కాన్సెప్ట్ మీద అలా వెళ్తూ ఉంటాము. సో నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం ఏంటి అంటే, శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు ఆశీస్సులు ఉండబట్టి నేను ఇక్కడ కూర్చున్నా, ఇంత మంచి క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నా. అవును, మీ వైఫ్లో మీకు బాగా నచ్చిందండి? తను చాలా సైలెంట్గా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి సైలెంట్గా? లేదు, నచ్చడం ఏంటి, నేను ఎంత కోప్పడినా ఏమన్నా ఏమందు, ఎదురు సమాధానం అస్సలు చెప్పదు. ఇప్పుడు కాలంలో అంటారు మా ఫ్రెండ్స్, మామూలుగా ఏదో ఇసిరేడు అటు ఇసిరేడు ఏదో ఒకటి చేస్తాను అస్సలు అండి. నేను నిజంగా నాకు బాగా నచ్చేది ఏంటి అంటే, పెద్దలు మా ఇంట్లో మా పేరెంట్స్ని గౌరవిస్తుంది, సైలెంట్గా ఉంటుంది, ఏమన్నా ఏమందు. సో ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి దొరకడం కొంచెం అరుదు. సో నేను కొంచెం మోడిఫైగా చేంజ్ చేసుకున్నాను అమ్మాయిని. కాదు, సీరియల్స్లో చేస్తూ ఉంటారు కదా హీరోయిన్స్తో, వీళ్ళతో మనకి క్లోజ్ సీన్స్ అవి ఉంటూ ఉంటాయి జనం. అలాంటి టెలికాస్ట్ అయినప్పుడు మీ సిచ్యుయేషన్ ఏంటి? యాక్చువల్లీ తనకు నేను యాక్టర్ అని తెలుసు. సో యాక్టర్ అంటే అన్నీ చేస్తారు అంటే కొంత అనిపిస్తుంది, కానీ ముందు ఆల్రెడీ తనకు ఆల్రెడీ తెలుసు యాక్టర్ అంటే ఇంకేంటండి, ఒక లవ్ సీన్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఫైటింగ్ ఉంటుంది, చంపేయడం ఉంటుంది, ఫీల్ అవ్వడం అలాంటి ఏమైనా జరిగాయా? లేదండి. అమ్మాయి చాలా నన్ను చూస్తే హ్యాపీ ఫీల్ అయిపోద్ది. నా టీవీలో వచ్చింది అని అంటే నన్ను చూసుకుంటే నవ్వుకుంటుంది. సో మీకు ఏ టెన్షన్ లేదు. నాకైతే లైఫ్ పెళ్ళి అంటే చాలా కష్టం, ఇబ్బంది, బాధ అనుకుంటారు. కానీ నా లైఫ్లో ఇప్పటి వరకు నా పెళ్ళి దగ్గర 10 months అయింది, ఏం లేదు. ఇంకా నేనే కోప్పడతాను. కోప్పడిన అమ్మాయి జస్ట్ కూల్గా అలా వెళ్ళిపోద్ది తప్ప ఒక్క మాట ఎదురు సమాధానం చెప్పదు. సో లైఫ్ లాంగ్ తను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అంటే తనకి ఇచ్చే వాల్యూ నేను ఇస్తాను, తను బాగా చూసుకుంటాను, ఏ విషయంలో ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను. సో తను ఏంటంటే ఇలా ఉంటే నాకు ఇష్టం, ఒక అమ్మాయి ఇలా ఉండాలి అని నేను అనుకున్నాను. కాదు, అమ్మాయి ఎలా ఉండాలో అలాగే మీకు తను దొరికింది, మరి తనకి ఇష్టమైనట్టు మీరు ఉంటున్నారా? అది మీరు నాకు స్పెషల్ ఇంటర్వ్యూ, మా ఇద్దరు నెక్స్ట్ టైం పిలిపించవచ్చు. మీరు అమ్మాయిని మీరే అడగండి, అప్పుడు మొత్తం అన్ని ఓపెన్ అయిపోతాయి. చాలా కూల్. మీరు అడ్జస్ట్ అవుతారా?
అవుతానండి. నేను ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ దగ్గర ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉంటాను నేను. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నా బిలో మిడిల్ క్లాస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి తగ్గ వెళ్ళిపోతా. ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారనుకో యాక్టర్స్లా వెళ్తా. సో నా ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఫ్రెండ్స్లో, ఎక్కడైతే అక్కడ నేను మింగిల్ అవుతా. సో అలా వెళ్ళిపోతా. సో ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తే అలా నిలబడితేనే ముందుకు వెళ్ళగలం, లేకపోతే లేదు, చాలా కష్టం. ఓకే, ఇక మీ డ్రీమ్ రోల్ గురించి చెప్పండి. యాక్చువల్లీ నేనేంటంటే ఒక సెలబ్రిటీ అంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక ఆర్టిస్ట్గా జై అంటే అందరికీ తెలియాలి, అందరికీ తెలుసు అన్న ఒక పేరు నాకు రావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 60-70% రీచ్ అయ్యాను. ఇంకా 30% కూడా గాడ్ గ్రేస్. సో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తే తప్పకుండా చేస్తాను. ఒక మంచి నేమ్ అంటే ఇలాంటి ఇప్పుడు మీలాంటి షోస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మా ఇన్నర్లో ఉన్న కొన్ని భావాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మా మనసులో ఉన్నాయన్నీ కూడా చెప్పగలిగాం. కానీ నా ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళ వరకే వెళ్తుంది. సో నా మనసులో ఉన్న మాట ఇలాంటి ఛానల్స్ వల్ల 99 ఛానల్ ఉంది ఇప్పుడు సపోజ్ మీ ఛానల్ ద్వారా బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళిన తర్వాత ఎంతో మంది చూస్తారు. ఇప్పుడు నా ఈ లింక్ నేను ఎంతో మందికి షేర్ చేస్తాను, యాక్టర్స్ అందరికీ షేర్ చేస్తా, డైరెక్టర్స్కి షేర్ చేస్తాను, నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను. నా మనసులో ఉన్నాయన్నీ కూడా తెలుస్తుంది అందరికీ. సో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మెయిన్ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, అది ఇందాక కూడా మీకు చెప్పాను. సో చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దనే చెప్తున్నాను. యాక్టింగ్ ప్యాషన్ అయితే ఓకే, సో గోల్ అనేది పెట్టుకోండి. గోల్ పెట్టుకున్న తర్వాత మీరు సక్సెస్ అవ్వలేదంటే వదిలేయండి, ఏం లేదు. కానీ దాని మీద డిప్రెషన్కి అవ్వద్దు. చాలామంది యూత్ ఎంత డిప్రెషన్లో ఉన్నారండి ఇప్పుడు చూస్తుంటే, అస్సలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటే కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఇంత బాధపడుతున్నారా, ఇంత ఇలా ఉంటున్నారా అని చెప్పి నేను ఎంతో మందిని చూశానండి, చాలా బాధ అనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ ఏం రాకుండా ఉండాలి అని అంటే నేను చెప్పినట్టుగా ఎంకరేజ్ వస్తే చాలు, వాళ్ళకి అర్థమైపోద్ది. ప్రతి హ్యూమన్ బీయింగ్ హ్యాపీగా సెటిల్ అవ్వాలి లైఫ్లో, అంతే. గోల్తో పాటు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలండి. ఏదో లక్షలు కోట్లు సంపాదించాలి, లగ్జరీ కార్లో వెళ్ళాలి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. కాదు, మీరు ఇంతగా అబ్జర్వ్ చేశారు కదా, మిమ్మల్ని బాగా కదిలించిన ఇష్యూ ఏమైనా మీ కళ్ళ ముందు జరిగిందా? జరిగిందండి. యాక్చువల్లీ ఎందుకంటే నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను. రాఘవ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. సో తను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేవాడు. తను ఏంటంటే బీటెక్ ఏదో కంప్లీట్ చేసి ఇండస్ట్రీకి వచ్చేసాడు. షార్ట్ ఫిలిమ్స్ అవి చేసినట్టున్నాడు తను. మంచిగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటా ఉన్నాడు. కానీ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక 4 రోజులు క్యారెక్టర్ చేసామనుకోండి, అది 10 రోజులు టెలికాస్ట్ అవుతుంది. ఏమనుకుంటారు చూసిన వాళ్ళు, 10 రోజులు టీవీలో టెలికాస్ట్ అవుతుంది కదా, 10 రోజులు షూటింగ్ ఉంది అనుకుంటారు. ఈ 10 రోజులకి మినిమం ఇంత అమౌంట్ అనుకుంటే బోల్డ్ అమౌంట్ వస్తుంది, లగ్జరీగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. కానీ ఇన్నర్గా తను ఫ్యామిలీ మిడిల్ క్లాసు, ఈ అబ్బాయి మీదే వాళ్ళ ఫ్యామిలీ ఆధారపడ్డారు. దీని మీద వచ్చేది తనకు సరిపోదు, ఉన్న రెంట్లకి సరిపోవు, తినడానికి లేదు, చదువు పూర్తి అయిపోయి 4 years అయిపోయింది, ఇందులోకి వచ్చేసాడు. అందుకే చెప్తున్నాను, ఆ పాయింట్ నేను ఎక్కువ చెప్పాను. ఇప్పుడు రేస్ చేయడానికి కారణం కూడా అదే. 4 years అయిపోయింది, ఇప్పుడు జాబ్లోకి వెళ్తే ఎంత ఇస్తారు? 10,000, 12,000. ఇప్పుడున్న సిచ్యువేషన్ జాబ్స్ కూడా ఎంత పోటీ ఉన్నాయండి. సో ఇటు సస్టైన్ అవ్వలేకపోయాడు, అటు అవ్వలేకపోయాడు. రెండు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసేసి చనిపోయాడు. చాలా బాధ అనిపించింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి చెయ్యొద్దు, జరగకుండా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇది వదిలేయండి, అవ్వలేదు దీని కాకపోతే ఇంకో దాంట్లో మనం హ్యాపీగా ఉంటాం. యూట్యూబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోండి, మీకు ప్యాషన్ ఉంటాయి. ఇందులో కానీ మీరు సక్సెస్ అవ్వలేదని మీకు గట్టి నమ్మకుంటే వదిలేయండి. యూట్యూబ్ ఉంది కదా, మంచి కెమెరాలు మన చేతిలో ఉంటే మనం ఏది కావాలో చేసి పోస్ట్ చేయొచ్చు. ఏదో రోజు వైరల్ అవుతావు, నీ దాంట్లో నీ యాక్టింగ్ టాలెంట్ ఉందనుకో, నువ్వు పైకి వస్తావు, నేను గుర్తిస్తారు. ఎంతమంది వచ్చారండి యూట్యూబ్లో. సీరియల్లో వచ్చి చేస్తేనే చేసినట్ట, సినిమాల్లోకి వెళ్ళి చేస్తేనే చేసినట్ట కాదు. మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి, ఎన్ని ఉన్నాయి. లక్కీగా ఈ డిజిటల్ మీడియా బాగా పెరిగిన తర్వాత కాస్త వెసులుబాటు వస్తుంది. వివిధ రంగాల్లో మనం రాణించడానికి కూడా మంచి స్కోప్ దొరుకుతుంది. ఎంతమంది సింగర్స్ని బయటికి తీశారు, ఎంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. యాక్టర్స్ని కానీ సింగర్స్ని కానీ, ఒక డీజే స్టార్స్ షణ్ముఖ్ అని రీసెంట్గా చూసారో లేరు మీరు, నేను ట్రైన్లో పోతున్న పిన్ని అనే సాంగ్. సో ఆయన ఎంత ఫేమస్ అయ్యాడండి. ఏదైనా పల్లెటూరు, మళ్ళీ నార్మల్గా ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు తను. ఇలా వచ్చారంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేశారా? చేయలేదే. మీకు నిజంగా స్కోప్ ఉంది అని అంటే యూటిలైజ్ చేసుకోండి. బోల్డ్ మార్గాలు ఉన్నాయి. యూట్యూబ్లో ఏది కొట్టినా వచ్చేస్తుందండి. మనకెందుకు ఇదే అది రావాలని కాదు, గోల్ రీచ్ అవుతే వదిలేయడమే. ఇక ఫైనల్గా లైఫ్ స్పాయిల్ చేసుకో. సీరియల్స్ చేస్తున్నారంటే దాని మెయింటెనెన్స్ గురించి ప్రతిదీ మీరే ఖర్చు పెట్టుకుంటారని వింటూ ఉంటాం. అంత అఫోర్డ్ పెట్టి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఇంకా లేడీస్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, బీభత్సంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు పడే కష్టానికి మీరు పెట్టే ఖర్చుకి అసలు బ్యాలెన్స్ కుదురుతుందా?
సో యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు పోటీ ప్రపంచంలో మన పక్కన ఉండే ఆర్టిస్టులు యాక్చువల్లీ ఏంటంటే మనం వేసుకునే డ్రెస్ కానీ కాస్ట్యూమ్స్ కానీ మనకు గుర్తించేది అవే. సో మనకు వచ్చే రెమ్యునరేషన్ బట్టి అంటే ఇప్పుడు ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు, ఒకసారి ఎక్కువ అవ్వచ్చు, కానీ మనం తెర మీద కనబడతాం కాబట్టి సో తప్పదు. ఉన్న అమౌంట్ని ఒక 10 రూపాయలు వచ్చాయి అనుకోండి, 8 రూపాయలు దానికి ఖర్చు పెట్టాలి, 2 రూపాయలు దాచుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు సంపాదించిందంతా అసలు వాళ్ళకి బట్టలకి అయిపోతాయి అంటారు, మేకప్కి అయిపోతాయి అంటారు. నేను చెప్తున్నాను, ఒక 10 రూపీస్ సంపాదిస్తే 8 రూపీస్లో పార్లర్కి పోతాయి, బట్టలకు పోతాయి, షూస్కి పోతాయి, అమ్మాయిలకి అయితే బేబస్సం. పాపం నిజంగా వాళ్ళు ఎలా అసలు లొకేషన్స్కి వస్తారు, వాళ్ళ బట్టలు వాళ్ళ కాస్ట్యూమ్స్ వస్తే వచ్చిన డబ్బంతా దీనికి సరిపోతుందా అనుకుంటారు, కానీ తప్పదు ఒక గుర్తింపు కోసం. సో వచ్చింది పర్వాలేదు, సస్టైన్ చేస్తారు, అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటాను కదండి ముందుకెళ్ళాలి. ఇప్పుడు 10 రూపాయలు వచ్చి 20 రూపాయలు ఖర్చు పెట్టలేం కదా, అలా ఖర్చు పెడితే వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇంకా మనం నమస్తే అంటే దీనినే నమ్మి సస్టైన్ అవ్వడం అనేది టఫ్ కదా. అది కూడా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తాను, నాకు 30 days షూటింగ్ ఉంటుందా? ఉండదు కదా. 15 days ఉంది అనుకోండి, 15 days నేను ఖాళీగా ఉంటానుగా. ఆ 15 days మరి నాకంటే బిజినెస్ ఉంది, ఆ 15 days నేను బిజినెస్లో చూసుకుంటా, ఆన్లైన్లో చేసుకుంటా. మరి మిగతా వాళ్ళు 15 days ఏం చేయాలి? ఖాళీగా కూర్చుంటారు, తిరుగుతారు. నీకు తిరిగినమంటే వచ్చేస్తుంది ఆపర్చునిటీ, రాదు. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందంటే ఇప్పుడు ఇండస్ట్రీలో, సీరియల్లో కానీ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్లో కూడా ఎంతో టఫ్ కాంపిటీషన్. అలాంటి కాంపిటీషన్లో మనం ముందుకు నెగ్గుకొని రావాలంటే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉండాలండి, బిజినెస్ ఉండాలి. లేదు అని అంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే మనం వెళ్ళగలం ముందుకి, లేదు అంటే చాలా కష్టం నవేడేస్. ఇక ఇండస్ట్రీలో సవాళ్ళు ఎలా ఉంటాయి? ఒక ఆర్టిస్ట్ పోటీ అనేది ఉంటుందా? యాక్చువల్లీ కొంతమంది అంటూ ఉంటారు ఇండస్ట్రీలో అందరూ ఎదగనివ్వరు, తొక్కేస్తారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా నిజంగా? అది ఉంటాయనే అంటాను నేను. ఎందుకనంటే తొక్కేయడం అని ఏముండదండి, నీ టాలెంట్ బట్టి నువ్వు ముందుకు వెళ్తావు, నా టాలెంట్ బట్టి నేను వెళ్తాను. నేను బాగా చేశాను అనుకోండి, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. నేను బాగా చేయలేదు అనుకోండి, అక్కడే అయిపోద్ది. సో నీకు పోటీ ఉంటేనే కదా నీ యాక్టింగ్ బయటకు వస్తుంది. ఇప్పుడు మీకు నాకు పోటీ ఉండాలి. సో మీరు హైలైట్ చేస్తున్నారు, మిమ్మల్ని చూసిన తర్వాత మీ కాంబినేషన్ నేను హైలైట్ చేస్తాను కదా, సీన్ హైలైట్ వస్తుంది. నేను బాగా చేయకపోతే రాదు కదా, ఉండదు, వేస్ట్. సో అదే అన్న పోటీ ఉండాలండి. తొక్కేయడం అని ఏమి ఉండదు, కానీ ఎవరు మనల్ని తొక్కలేరు. మన టాలెంటే మనం తొక్కేలా ఉంటుందా, ముందుకు తీసుకెళ్లేలా ఉంటుందా అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, మరి మీ చివరిగా మీ ఊహలు గుసగుసలాడే టీం గురించి మీరు ఏం చెప్తారు? సో ఏంటంటే ద బెస్ట్ టీం అండి. ఇప్పటి వరకు నేను వర్క్ చేశాను, అందరూ మంచి టీమ్సే, కానీ ఊహలు గుసగుసలాడేది ఒక మంచి స్పెషల్ టీం అనాలి నాకు. ఎందుకంటే అందరూ చాలా మంచారు, కెమెరామ్యాన్స్ మంచోళ్ళు, డైరెక్టర్స్ మంచారు, టీం అంతా మంచోళ్ళు, అక్కడ వర్క్ చేసిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మంచోళ్ళు, మంచి సపోర్టివ్గా ఉంటారు, ఒక ఫ్యామిలీలా ఉంటారు. సో ఒక ఫ్యామిలీలా ఉంటేనే ముందుకు వెళ్ళగలం. నీ దారి నీది, నా దారి నాది అంటే ఎవరు చేయలేరు. ఇప్పుడు మన ఇద్దరి మధ్య గొడవ వచ్చిందండి, సో మన ఇద్దరు వెళ్ళి ఒక మంచి సీన్ చేయాలి, సో ఆటోమేటిక్గా నీ ఫేస్ పడిపోతుంది, అక్కడ చిరాగ్గా ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఉన్నా అది బయట చూపించుకోవాలి తప్ప సీన్స్లో మనకి చూపించుకోకూడదు. సో ఇప్పటి వరకు అయితే ఈ ఊహలు గుసగుసలాడే టీం చాలా మంచి టీము. సో వీలైతే అక్కుల్ గారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలి, టైం ఇస్తే అక్కుల్ గారు, రూపా గారు, తప్పకుండా నేను చెప్తానండి. చేసే అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాం. వాళ్ళు టైం ఇచ్చినట్లయితే ఇలా చక్కగా మీ టీంతో నేను కూడా చేయాలి అనుకుంటున్నాం. తప్పకుండా అండి, ఎందుకంటే మీలాంటి ఛానల్ వాళ్ళు మంచిగా, ఎందుకంటే ఇంత టైం తీసుకొని ఎన్నో ప్రోగ్రామ్స్ చేయొచ్చు మీరు, కానీ సెలబ్రిటీ షోస్ ఎంతో మంది చేస్తున్నారు. అలాంటిది మీరు టైం తీసుకొని మా కోసం చేస్తున్నారంటే ఫస్ట్ మీకు హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకు అంటే ఎంత ఒబీడియంట్గా కూర్చొని ఇంత క్వశ్చన్స్ మమ్మల్ని అడిగి ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారని అంటే ఇట్స్ రియల్లీ హ్యాట్సప్ అండి. సో 99 ఛానల్ యాక్చువల్లీ చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు మంచి పాపులర్లో ఉంది, తప్పకుండా అండి. 99ని నేను ఇప్పుడు నా ఫ్యామిలీలో ఒకటి అనుకుంటా ఈ రోజు నుంచి. ఎందుకంటే మిమ్మల్ని చూసాను నేను చాలా ఇంటర్వ్యూస్లో. సో రియల్లీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్వాతి తను చెప్పారు, చెప్పగానే యాంకర్ ఎవరు అన్నారు. సో స్వాతి గారు, జ్యోతి గారు అని చెప్పారు. మీ ప్రొఫైల్ ఫోటో చూసాను, ఓ నైస్. యాక్చువల్లీ మీ చేసే విధానం కూడా నాకు చాలా ఇష్టం అండి. సో మాట్లాడే విధానం బాగుంటుంది, అండ్ ఎలా ఉంటుంది ఒక ఇంటర్వ్యూలా ఉండదు, క్యాజువల్గా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం. సో అందుకని నేను ఇమీడియట్లీ ఒప్పుకున్నా. సో ఇప్పుడు నాకు ఫోటోషూట్ జరుగుతుంది, 12:30, 1 o'clock అయింది. ఎక్కడ మన పద్మాలయ స్టూడియోస్. అక్కడి నుంచి అసలు అవ్వదేమో అనుకున్నా, మీకు మాట ఇచ్చాను కదా మళ్ళీ బాగోదు అని, అక్కడి నుంచి వచ్చాను నేను మీకోసం. సో
ఎందుకంటే మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా మనసులో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా నేను చెప్పగలుగుతున్నాను. సో మీకు ఒక్కరికే కాదు, ఇప్పుడు ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా మీ 99 టీవీ ఛానల్ నాకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. మరి చివరిగా ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? మీ సీరియల్ గురించి చెప్పండి, లేదా మీ ఓన్ ఒపీనియన్ గురించి ఒక మెసేజ్ ఇవ్వండి. సో అదే చెప్తున్నానండి, లైఫ్ ఈజ్ సో షార్ట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అంటారు. సూపర్. లైఫ్ చాలా చిన్నది, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండండి అందరూ. మనకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు చూసుకుంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేం. మనకన్నా కిందగా ఉన్న వాళ్ళని మనం చూస్తేనే హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు నేను ఆల్టోలో వెళ్తున్నాను అనుకోండి, జస్ట్ కారు, నెక్స్ట్ వాడు BMW వెళ్తున్నాడు అనుకోండి, నేను BMW కార్ కొనాలి అనుకోవడం అది తప్పు. నాకు దేవుడు ఆల్టో ఇచ్చాడు కదా, ఆటో ఇవ్వలే కదా. ఓకే. సో అంటే నా దగ్గర ఆల్టో లేదు. చాలా మంచి విషయం చెప్పారు. మనం ఎప్పుడైతే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని పోల్చుకుంటామో అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో అంతే, ఈ రంగంలోనే కాదండి, ఏ రంగంలో అన్నా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ 3 ఉంటాం, ఆ 3లో ఒకరు కోటీశ్వర్లు ఉండొచ్చు, ఒకరు మిడిల్ క్లాస్ ఉండొచ్చు, ఒకరు అప్పర్ బిలో ఉండొచ్చు. సో మనం ఎక్కడ ఉన్నా మన అప్పర్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మనం ఊహించుకోకూడదు. మనకన్నా తక్కువ స్థానంలో ఉన్న వాళ్ళని మనం పోల్చుకుంటేనే లైఫ్ హ్యాపీగా వెళ్తుంది, సమస్యలు ఉండవు ఇంట్లో. సో ఇంట్లో ఫ్యామిలీ అందరు కూడా అదే నేర్పించాలి. మనకన్నా ఎక్కువ వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీరు కార్లో వెళ్తున్నారు, వీళ్ళు ఎంత గోల్డ్ వేసుకున్నారు, మనకి ఏవీ లేదని అనుకోవద్దు. కంపారిజన్ వద్దు. లైఫ్ ఈజ్ సో షార్ట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఎప్పుడు ఉంటాం ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. ఉన్న ప్రతి నిమిషాన్ని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. చాలా చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు నిజంగా. రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. స్టూడియోకి వచ్చి బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు. ఇలా మీతో స్పెండ్ చేసే అవకాశం మా అందరికీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో మీరు అనుకున్న గోల్ రీచ్ అవడంతో పాటు మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు చేయాలి అని మనస్ఫూర్తిగా 99 టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఈవేళ సరదాగా కాసేపులో జయకృష్ణతో సరదా ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూస్ అన్నీ మన 99 టీవీలో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఫాలో అయిపోతూ ఉండండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కూడా పెట్టేస్తూ ఉండండి. మీకు నచ్చిన సెలబ్రిటీస్ని కూడా ఇంటర్వ్యూ చేయడానికి మేము ట్రై చేస్తాం. నమస్తే.